అయితే మన సైన్యం పాకిస్తాన్ పైన 4 ప్రాంతాల్లో ఈ యొక్క మిసైల్స్ తో విరుచుకుపట్టడం అన్నది ఇప్పుడు పాకిస్తాన్ కి తీరని నష్టం కలిగించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఆ 4 ప్రాంతాలు కూడా పాకిస్తాన్ స్ట్రాటజిక్ ప్రాంతాలనే చెప్పొచ్చు. నూర్ఖాన్ ఎయిర్ బేస్, రావల్పిండి, అదేవిధంగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి రఫీకి ఎయిర్ బేస్, జంగ్ ఎయిర్ బేస్, మిగతా ప్రాంతాల్లో ఈ విధంగా చేయటం అనేది కొంత ఆందోళన కలిగించే అవసరమనే చెప్పొచ్చు. ఇక సీనియర్ అధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కొద్దిసేపు క్రితం సమావేశమయ్యారు. వీరితో పాటు సరిహద్దు భారత దళం, బిఎస్ఎఫ్, కేంద్ర పారిశ్రామిక దళం, సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోంశాఖ సీనియర్ అధికారులతో అమిత్ షా కూడా భేటీ అయినట్లుగా తెలుస్తుంది. సరిహద్దుల్లో విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను కూడా సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటి జొరబడేందుకు ప్రయత్నం చేసినటువంటి వారిని ఏ విధంగా చేశామన్నది కూడా